నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజహితం. ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలకు శుభకృత నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఇక ముఖ్యాంశాలు. ఇంధన ధరల పెంపుపై విహెచ్ ఫైర్, బాగంబర్పేటలో నిరసన ప్రదర్శన. అభివృద్ధి దిశగా దేవరకొండ మండలం పలు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన. మద్యం దుకాణం ఏర్పాటు ప్రతిపాదనపై బీజేపీ ఫైర్, మల్లాపూర్ బస్టాండ్ వద్ద గంటపాటు ధర్నా. ఆదర్శంగా కొమ్ము సాయి జన్మదినం, సింగరాజుపల్లి ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష ప్యాడ్ల పంపిణీ. ఇక డీటెయిల్ చూస్తే ఇంధన ధరల పెంపుపై కాంగ్రెస్ నేత వి హనుమంతరావు మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తూ బాగంబర్పేటలో కార్యకర్తలతో కలిసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. గ్యాస్ బండలతో శవయాత్ర చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరను పెంచి కేంద్ర ప్రభుత్వం పేదల నడ్డి విరిచిందంటూ మండిపడ్డారు. ఇలా అయితే సామాన్యులు ఎలా బతుకుతారంటూ నిలదీశారు. దేశంలో రాష్ట్రవేది యావత్ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ నాయకత్వంలో ఒక పిలుపు ఇచ్చారు. పెరిగినటువంటి డీజిల్, పెరిగినటువంటి పెట్రోల్, పెరిగినటువంటి గ్యాస్ సిలిండర్లను ఈనాడు ఇష్టం వచ్చిన రేట్లు మంచేస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ డీజిల్ పెరిగినా, పెట్రోల్ పెరిగినా, ఉప్పు మీద, పప్పు మీద, నూనె మీద, అన్నింటి మీద కూడా రేటు పెరిగిపోతుంది. ఒకప్పుడు మా పీరియడ్లో 450 రూపాయలు ఉండే, ఇవాళ 1135 అంటే ఏడుకెళ్ళి తెస్తారండి. మహిళలు ఏడుకెళ్ళి తెస్తారు. ఇవాళ బిడ్డ పెళ్లికి ఉన్నది 4 రూపాయలు అన్నకే తక్కువైతే బంగారం కొని పెళ్లి చేస్తారు. ఉన్న గ్యాస్ల పొయ్యిలోనే పోతే మళ్ళీ నాకు అనిపిస్తుంది పాత రోజులు కట్టే లేకుంటే పిడికలు వచ్చేటట్టుంది. మళ్ళీ పిడిక పొయ్యిలు వస్తాయమ్మా, రెడీగా ఉండండి, పిడికలు తయారు చేసుకోండి, పిడికల పొయ్యిలు వచ్చేటట్టున్నది. ఇక కొనలేరు, ఏడుకెళ్ళి తెస్తారు. ఈ విధంగా 1035 రూపాయలు పెరిగితే ఏడుకెళ్ళి తెస్తారండి. 450 కంటే 100% పెంచేసిండ్రు. ఈ విధంగా వీళ్ళు పెంచుతున్నారు. ఇక్కడనేమో రాష్ట్రంలోనేమో కేసీఆర్ యూనిట్ మీద 50 పైసలు పెంచేస్తున్నాడు. అప్పుడు ఏం చేయాలి? మేము ఏం చేయాలి చెప్పండి? యూనిట్ మీద వెళ్తే చిన్నగున్నటువంటి ఆలు మొగలు భార్యనేమో ఇంట్లోనే కూలినాలు చేసుకుంటుంది, భర్త ఏదో కూలికి పోయి వస్తాడు, వాళ్ళ ఇంట్లల్లో ఒక 3 బల్బులు పెట్టుకుంటే అతను కూడా ఏది బిల్లు పెరుగుతుంది. ఈయన కరెంటు మీద పెంచేస్తాడు, ఆయననేమో పెట్రోల్, డీజిల్ మీద, అదేవిధంగా గ్యాస్ మీద పెంచేస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా సోనియా గాంధీ గారు ఒక పిలుపు ఇచ్చారు. ఫస్ట్ 31 నుంచి 7th వరకు అటు మన రాష్ట్రంలో ఎలక్ట్రిసిటీది, అదేవిధంగా పెట్రోల్, డీజిల్ మీద గ్రామాలలో డప్పులు కొట్టి మళ్ళీ ప్రజలకు చెప్పడానికి, అయ్యా మీ ప్రజల పక్షాన ఉన్నాం, మేము డబ్బులు ఊక కొడతలేం, మీకు జరిగిన అన్యాయం. ఒక పక్క అంటాడు బేటీ బచావ్ బేటీ పడావ్ అంటాడు. ఇక బేటీ ఒకే సత్తు బేటీలకే నువ్వు అన్యాయం చేస్తున్నావు. ఏ తల్లి అయితే అన్నం వండిస్తుందో ఆ గ్యాస్ మీద పెంచేస్తే అన్నం ఏ విధంగా పిల్లలకు పెట్టాలి, మొగానికి ఏ విధంగా పెట్టాలనే ఉద్దేశంతో తప్పనిసరిగా ఈ 31 నుంచి 7 వరకు అటు ఎలక్ట్రిసిటీ మీద, ఇటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ मन की बात में बहुत कुछ करते हो मगर दिल में कुछ रहता, बाहर कुछ बोलते हो. ये नहीं चलेगा. हम बराबर कांग्रेस के सोनिया गांधी के नेतृत्व में गांव-गांव जाएंगे, आवाम को बताएंगे, कलेक्टरों को सामने धरना करेंगे और इलेक्ट्रिसिटी ऑफिसों के सामने हमारा काम चलते रहेगा. जब आवाम में जोश आएगा, आवाम अगर पलट जाएगा तो तेरी सरकार नहीं. దేవరకొండ మండల పరిధిలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ నాయక్ శంకుస్థాపన చేశారు. మండలంలోని మడమడక, దుబ్బతండ, మైనంపల్లి, చింతచెట్టు తండాలలో పర్యటించారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు.
కొమ్ము సాయి జన్మదినం సందర్భంగా దేవరుపల మండలంలో సింగరాజుపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ జాటోద్ మోహన్, కనకయ్య, జోగు అనిల్, అనారపు ప్రశాంత్ పాల్గొన్నారు. మల్లాపూర్ బస్టాండ్ సమీపంలో మద్యం దుకాణం ఏర్పాటు ప్రతిపాదనపై బీజేపీ మండిపడింది. గంటపాటు ధర్నా నిర్వహించింది. కార్యక్రమంలో ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ప్రతిపాదించినటువంటి వైన్ షాప్ వద్దని ఈ యొక్క మల్లాపూర్కి సంబంధించినటువంటి యువకులు, విద్యార్థినులు, పాఠశాలకు సంబంధించినటువంటి అధ్యాపకులు, కళాశాలలకు సంబంధించినటువంటి అధ్యాపకులతో పాటు వివిధ కుల సంఘాలు, మరి రాజకీయ పార్టీలు, యువజన సంఘాలు, మరి మహిళా సంఘాలు సీజ్ చేసిన ఆసుపత్రులను తిరిగి ప్రారంభించుకోవాలంటూ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేయడంతో ఉద్యోగుల ఆందోళనకు తెరపడింది. అనవసరపు సిజేరియన్లు జరపకుండా సహజ ప్రసవాలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ల బృందానికి సూచించారు. నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఈ మధ్యలో ఏంటంటే రెస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు. నా దగ్గర వచ్చే పేషెంట్స్, నా దగ్గర పుట్టిన పిల్లలే ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ 2-3 పిల్లలు అయిపోయారు. మేడం అప్పుడు మేము కన్నాము, మేము నొప్పులు చేసిన కూడా ఇప్పుడు పిల్లలే నొప్పులు తీస్తారు. వాళ్ళ పేరెంట్సే ఇప్పుడు పేషెంట్ పిల్లలకి నొప్పులు తీయనిస్తారు. ప్రెగ్నెంట్ అయిన ఉంటే తల్లిగారి ఇంటికాడ ఉంటున్నాం. పంపే మా అత్తగారి ఇంటికాడ పంపిణీ కాదు. లేదు ఏమైనా అయితే మాకు ప్రాబ్లం వస్తుంది మేడం, అత్త ఉంచుకోవడానికి తయారు ఉంటారు, తల్లి ఏమో పంపించడానికి తయారు. తప్పు మీకు దొరికిందంటే మాకు చెప్పండి, మాకు అడగండి. ఈ పేషెంట్కి ఇట్లా ప్రాబ్లం అయింది, మీరు చేసిన వల్ల ప్రాబ్లం అయింది మాకు చెప్తే వి విల్ రెక్టిఫై. నెక్స్ట్ అవుతున్నాయి అంటే అది ఎందుకు అవుతున్నాయి అనేది మనం అనలైజ్ చేసుకోవాలి. ఎక్కడ తప్పు జరుగుతుంది అది నిజంగానే డాక్టర్స్ చేసేది మరి కావాలని చేస్తున్నారు, కావాలనేది ఎవరు చేయరు. సో ఇది మొత్తం పేషెంట్ ఎవరైతే అనలైజ్ చేసుకొని దీనికి ఒక పరిష్కారం చేసుకోవాలి. కానీ హాస్పిటల్ సీజ్ చేసేది మాత్రం 100% తప్పు. ఇప్పుడు పేషెంట్స్ వస్తున్నారు, బయట గేట్ బయట వెయిట్ చేస్తున్నారు, మనం ఏం ఆన్సర్ చేయాలి? నారాయణపేట జిల్లా మద్దూరు మండల పరిధిలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులకు నిర్వహిస్తున్న ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఎంరిచ్మెంట్ కోర్సు సాగుతున్న తీరును డిఓ షేక్ అబ్దుల్ లియాఖత్ అలీ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే సంవత్సరం అందరూ విధిగా పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రారంభించాలని ఆదేశించినట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంఓ విద్యాసాగర్, జిహెచ్ఎంలు అబ్దుల్ సమద్, ఆంజనేయులు, అనంతప్ప పాల్గొన్నారు. Starting day of the course, the participants were little hesitant to talk in English, but after the continuation of the course, all the participants were engaging in the activities very actively. Because of this English language exposure in this room, they were able to talk very fluently than they were before. With overall the course contents are also very good.
the mentors are trying to facilitate that environment in this room to make them participants to participate in this course. And also if we further and also the PRU President Narasimha Reddy garu, another Anantappa and other education dignitaries and KRPs, CRPs, the KRPs and mentors and dear teachers. I am very much glad to be here and observing your activities of enrichment of English course. I really feel very happy. I felt very happy because you are coming and expressing your views in English language. Because as you know, the government has already taken decision to open English medium schools in government and Jilla Parishad schools, because there is a huge demand from all the parents wherever we go. They are asking us to open the English medium schools. After pandemic, the economic condition of the parents is totally distorted, and hence the parents want better education, quality education for their wards. So that's why they are. ఉప్పల్ డివిజన్లోని మెయిన్ రోడ్ కరెంటు కార్యాలయంతో పాటు వెంకటేశ్వర స్వామి కమాండ్ సమీపంలో టీఆర్ఎస్ నేత మేకల మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ హాజరై దీనిని ప్రారంభించారు. వేసవి కాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదచారుల దప్పిక తీర్చడం గొప్ప విషయం అంటూ నిర్వాహకుడు మేకల మధుసూదన్ రెడ్డిని అభినందించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే అంటే కలుగుతాం బాబు. కొంచెం జరగరా తెలంగాణ ప్రభుత్వం మంచినీళ్లకు ఎక్కడ ఇబ్బంది లేకుండా చేస్తున్నప్పటికీ హైదరాబాద్ నగరం అభివృద్ధిలో ఉప్పల్ గౌరవ ఎమ్మెల్యే గారు సుభాష్ రెడ్డి గారి నేతృత్వంలో మరి మున్సిపల్ మంత్రి గారి గైడెన్స్లో ముందర పోతున్నప్పటికీ మరి ఇక్కడున్న స్థానిక కార్పొరేటర్లు, స్థానిక నాయకులు అందరూ కూడా మరి ఇక్కడున్న కాలనీలలో మరి కమర్షియల్ రోడ్ల మీదలో ప్రజల సౌకర్యార్థం కొరకు మంచినీటి ఇబ్బంది ఉండొద్దని, పేద ప్రజలకు, బలహీన వర్గాలకు, కమర్షియల్లో పనిచేసే కార్మికులందరూ కూడా ఉండాలని చెప్పి వారందరికీ తాగునీరు, స్వచ్ఛత, మరి రక్షిత మంచినీరు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో మా మిత్రుడు, సీనియర్ నాయకులు మేకల మధు గారు మరి ఈరోజు ఎమ్మెల్యే గారి నేతృత్వంలో మరి 2 చలివేంద్రాలు ఓపెనింగ్ చేసి ప్రజలకు అంకితం చేస్తున్నారు. మరి సక్సెస్ఫుల్గా ఒక మంచి రక్షిత మంచినీరు, ఎక్కడ కూడా స్వచ్ఛత నీరు మరి అందిస్తూ పేద ప్రజల మన్ననలు చేసుకోవాలి. మరి వేసవిలో మంచినీరు అందించడం అనేది నిజంగా ఒక మంచి సదుద్దేశంతో ముందుకు పోతున్నారు. మరి దీంట్లో సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొన్నారు. మరి బండాల ప్రవీణ్ గారు, మరి గొల్ల రంజయ్య గారు, మరి వెంకటేశ్వర రెడ్డి గారు, మరి అదేవిధంగా మోహన్ గారు, మరి హనుమంత్ రెడ్డి గారు అందరూ కూడా మరి ఇక్కడ పాల్గొని మరి ఈ కార్యక్రమం
విజయవంతంగా ముందుకు పోవాలని చెప్పి మరి ఉప్పల్ కాన్స్టిట్యున్సీ మరి ఇదే రకంగా పేద ప్రజల్ని అదేవిధంగా కాలనీల అభివృద్ధి మరి కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కూడా మా ఎమ్మెల్యే గారి నేతృత్వంలో ఇంతే ప్రజలను ఆదుకోవడం ఎప్పుడు కూడా ముందుంటామని కోరుకుంటున్నాం. ఇచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు ఉప్పల్ శాసనసభ్యుడు వేది సుభాష్ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా మాజీ మేయర్ గొంతు రామ్మోహన్ అన్నకి, అదేవిధంగా కార్పొరేటర్లకు, మాజీ కార్పొరేటర్లకు, మా కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున కొత్తసారి నా నమస్కారాలు. ఇది ఇంతకుముందే నేను గత 2 సంవత్సరాల నుంచి ఉచిత వైకుంఠారాధన సేవ చేస్తున్నాను. దానికి తోడు ఇది కూడా పెడితే బాగుంటుంది. ఎండలు కొంచెం విపరీతంగా ఉన్నాయి. ఇంతకుముందు నా చిన్నప్పుడు అంటే ఎదురుగా ఆటాడ హోటల్ ఉంటే హోటల్లో తాగే వాళ్ళందరూ. ఇప్పుడు హోటల్ కూడా లేవు కాబట్టి డైలీ చాలా కటకట ఉందని చెప్పేసి చలివేంద్రం పెట్టడం జరిగింది. చలివేంద్రం అందరికీ ఉపయోగపడుతుందని, అందరు హ్యాపీగా ఉంటారని, ఎండకు తప్పిక తీరుతుందని తెలియజేస్తుంది. పీర్జాదిగూడలో ఓ చలివేంద్రం అందుబాటులోకి వచ్చింది. 19వ డివిజన్లో ఏర్పాటైన ఈ కేంద్రాన్ని కార్పొరేటర్ సరితా దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మేయర్ జక్కా వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సరిత మాట్లాడుతూ నానాటికి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, పాదాచారుల దాహార్తిని తీర్చేందుకు దీనిని ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. తీసుకోండి. అలా ఒకసారి అందరు గ్లాసులు పట్టుకొని 3-4 గ్లాసులు వాటర్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ చలివేంద్రము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాగూడెంలో 9th డివిజన్లో పోషమ్మ గుడి దగ్గర, రామకృష్ణ కమాండ్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు అందరూ వచ్చేసి ప్రారంభోత్సవం ఇచ్చారు. ఈ ఉగాది పర్వదినం సందర్భంగా గిరిజాగూడ మున్సిపల్ కార్పొరేషన్లో 19వ డివిజన్లో ఈరోజు గ్లోబల్ స్కూల్ ఎదురుగా ఉన్న మన పోచమ్మ గుడి దగ్గర, అట్లాగే 19వ డివిజన్లో రామకృష్ణ నగర్ కమాండ్ దగ్గర గిరిజాగూడ పర్వతపూర్ మెయిన్ రోడ్లో ఎంతో రద్దీగా ఉండే రోజు. ఇక్కడ పోయిన సంవత్సరం అట్లాగే ఈ సంవత్సరం కూడా మా సరితమ్మ కార్పొరేటర్ గారు, మా దేవేందర్ గారు ఎంతో కష్టపడి వాళ్ళ సొంత డబ్బులతోటి ఈ యొక్క చలివేంద్రం ఏర్పాటు చేసి మంచిగా ఫ్రిడ్జ్ వాటర్, చల్లటి నీళ్ళు దాపేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కావున గిరిజాగూడ కానీ పర్వతపూర్ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఈ యొక్క మంచినీటి సదుపాయాన్ని ఉపయోగించుకొని వాళ్ళ యొక్క దాహాన్ని తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరొకసారి 19వ డివిజన్ కార్పొరేటర్ గారు సరితమ్మకు, అట్లాగే దేవేందర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కూడా మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 19వ డివిజన్లో చలివేంద్రాన్ని గౌరవ మేయర్ గారు, డిప్యూటీ మేయర్ గారు ఆధ్వర్యంలో ఓపెనింగ్ చేయడం జరిగింది. పాదాచారులు ఎవరైతే రోడ్డు పైన వెళ్తూ ఉంటారో వాళ్ళకి వాటర్ ద్వారా సేద తీరేందుకు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా లాస్ట్ ఇయర్ కూడా లేటెస్ట్ టెక్నాలజీతో అనగా రిఫ్రిజిరేటర్ ఇక్కడ ఏర్పాటు చేసి కరోనా నిబంధనలు అంటే మామూలుగా గ్లాస్తో పట్టుకొని తాగడం వల్ల డిసీజెస్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి సో రిఫ్రిజిరేటర్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనం ఈ డిసీజ్ అన్ని నివారించవచ్చు కాబట్టి సో ఈ విధంగా ఏర్పాటు చేశాము. తర్వాత సో ఈ విధంగా మా డివిజన్లో వచ్చేసి అక్కడ పోచమ్మ టెంపుల్ దగ్గర ఒకటి, ప్లస్ అదేవిధంగా రామకృష్ణ నగర్ కాలనీ ఖమ్మం దగ్గర ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇంధన ధరల పెంపుపై విహెచ్ ఫైర్, బాగంబర్పేటలో నిరసన ప్రదర్శన. అభివృద్ధి దిశగా దేవరకొండ మండలం, పలు పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన. మద్యం దుకాణం ఏర్పాటు ప్రతిపాదనపై బీజేపీ ఫైర్, మల్లాపూర్ బస్టాండ్ వద్ద గంటపాటు ధర్నా. ఆదర్శంగా కొమ్ము సాయి జన్మదినం, సింగరాజుపల్లి ప్రభుత్వ పాఠశాలలో పరీక్ష ప్యాడ్ల పంపిణీ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజితం. నమస్కారం.